ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అదిగో ఇలా అనుకున్నామో లేదో అలా దిగబడింది అమ్మగారు. పున్నమి, పున్నమి, నిన్నెవరు మళ్ళీ ఇంట్లోకి రానిచ్చారు? మీ అమ్మ ఒక హంతకురాలు. హంతకురాలి కూతురు ఈ ఇంట్లో ఉంటే ఊరి జనం ముందు మా పరువు పోతుంది. మర్యాదగా బయటికి పో. పున్నమిని నేనే రమ్మన్నాను. అత్తయ్య గారే బయటికి గంటేశారు. అలాంటిది అత్తయ్య గారి మాట కాదని మీరు రమ్మన్నంలో అర్థమేంటి బావగారు? పున్నమి తప్పు చేసిందని అమ్మ బయటికి పొమ్మంది. అప్పుడు నేను ఊరుకున్నాను. ఇప్పుడు పున్నమి తప్పు చేయలేదని నేను నమ్మి ఇంటికి పిలిచాను. అంటే అమ్మ కూడా పిలిచినట్టే కదా. నేను ఇంట్లో ఉండిపోవడానికి రాలేదు. వకీల్ సాబ్, మీరందరూ మా అమ్మని చూశారు. మా అమ్మ ఎలాంటిదో మీ అందరికీ తెలుసు కదా. మా అమ్మే తప్పు చేయలేదు వకీల్ సాబ్. మా నాన్న రాక కోసం పూజలు చేసే మా అమ్మ మా నాన్నని ఎలా చంపుతుంది? తప్పు చేసిన వాళ్ళందరూ ఇలాగే చెప్తారు. అయినా మీ అమ్మగారి గురించి నా కొడుకెందుకు చెప్తున్నావు? మీరు వకీల్ సాబ్ కదా, మా అమ్మ తరపున వాదించి ఈ కేసు నుంచి మీరే కాపాడాలి. దాని కన్నీళ్లకు కరిగిపోయి కేసు వాదిస్తానని మాటివ్వకు పృథ్వీ. అలాంటి నేరస్తులు శిక్ష నుంచి తప్పించుకోవడానికి వీల్లేదు. భర్తనే చంపాలనుకుంది అంటే చిన్న నేరస్తురాలై ఉండదు. ఇలాంటి నేరాల్లో ఆరితేరుంటుంది. నువ్వు వాదించకు పృథ్వీ. అవును పృథ్వీ, ఈ పున్నమి మనకి చేసిన పాపానికి తన అమ్మైనా శిక్ష అనుభవించని. వకీల్ సాబ్, నాకు ఒక్క సహాయం చేసి పెట్టండి. పృథ్వీ, ఈ కేసు ఏదోలా నువ్వు వాదించు పృథ్వీ. మీ అమ్మగారు ఏ తప్పు చేయకపోతే నేను బయటికి తీసుకొస్తాను. పృథ్వీ, నువ్వు ఈ కేసు వాదించడానికి వీల్లేదు. అమ్మా, నేను లా చదువుకునేటప్పుడు తప్పు చేయని వారు శిక్షింపబడకూడదు, తప్పు చేసిన వారు తప్పించుకోకూడదు అని నాన్న మీరు చెప్పేవారు. మర్చిపోయారా? అవన్నీ నాకు తెలీదు. పున్నమి అమ్మ కేసు నువ్వు వాదిస్తే నేను చచ్చిపోతాను. అలా మాట్లాడకండి లక్ష్మి గారు. పున్నమికి మనం తప్ప ఇంకెవరున్నారు లక్ష్మి? అయినా పున్నమి ఏమడిగింది? తప్పు చేసి కాపాడమని అడగలేదు కదా. తప్పు చేయకపోతేనే కాపాడమని అడుగుతోంది. పృథ్వీ, నువ్వొక్కసారి ఆలోచించు. మా అమ్మని కాదని నేనేం చేయలేను అంకుల్. వాళ్ళని నేను బాధ పెట్టలేను. పృథ్వీ, పృథ్వీ. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.